నువ్వేమిస్తావు నావే ముచ్చుకుంటాను. ఎందుకు బిడ్డ అమ్మాయి చాయ్ తెచ్చింది గది తీసుకున్నా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతోంది. పర్వాలేదు చెప్పు, ఒక పాట రాదమ్మా? ఆకుచాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకుచాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశగంగొచ్చింది. కావలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కలని వాటేసుకుంటుంది. ఏంది బ్యాగ్ పక్కన ఎవరింటి వాళ్ళకి ఇట్లా వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది, ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దా చెప్పారు కదా, ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి, అమ్మా జల్ది పోదాం పాన్రే. ఇంకొక మీరేజ్ గిట్ట 70 mm సైన్ చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్తున్నది, తాళి నాతో కట్టించుకుంటుందట, చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు దా పైసలు మరి కళ్ళెవరు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. గవన్నీ నాకే కాలే, నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు కావాలా?